కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం బట్టబయలు అయిపోయింది. గత కొంతకాలంగా 6 గ్యారెంటీలు అమలు చేయలేక అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు నిండు శాసనసభలో కాగ్ రిపోర్ట్ ద్వారా కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు కేవలం 41 వేల కోట్లు మాత్రమే చేశామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. గత సంవత్సరం మేము గత 16 నెలల నుంచి ఏదైతే చెప్పామో ఇవాళ కాగ్ రిపోర్ట్ కూడా మేము చెప్పింది నిజమని చాలా స్పష్టంగా చేసి చెప్పింది. కాగ్ రిపోర్ట్ చెప్పడమే కాదు, బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో మేం చెప్పిందే నిజమని చెప్పారు. అంటే ప్రభుత్వం మరియు గ్యారెంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిసి 4,17,000 కోట్లు మాత్రమే అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం బట్టబయలైపోయింది. గత కొంతకాలంగా 6 గ్యారెంటీలు అమలు చేయలేక అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు నిండు శాసనసభలో కాగ్ రిపోర్ట్ ద్వారా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు కేవలం 41,000 కోట్లు మాత్రమే, ఏడాదికి 41,000 కోట్లు మాత్రమే చేశామని గత సంవత్సరంన్నర నుంచి మేము చెప్తూ వచ్చాం. మేము గత 16 నెలల నుంచి ఏదైతే చెప్పామో ఇవాళ కాగ్ రిపోర్టు కూడా మేము చెప్పిందే నిజమని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. కాగ్ రిపోర్టు చెప్పడమే కాదు, బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మేం చెప్పిందే నిజమని చెప్పారు. అంటే ప్రభుత్వము మరియు గ్యారెంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్లలో 4,17,000 కోట్లు అంటే సంవత్సరానికి 41,000, 42,000 కోట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. చేసిన పని అయితే సున్నా. ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది. ముఖ్యమంత్రి గారేమో 3 గంటల 44 నిమిషాలకు సభలో మాట్లాడుతూ 1,52,000 కోట్లు అప్పులకు మిత్తిలకు కట్టామని చెప్పిండు. 7 గంటల 44 నిమిషాలకు బట్టి విక్రమార్క మాట్లాడుతూ 88,000 కోట్లు అప్పులు మిత్తిల కింద కట్టామన్నారు. 4 గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య 70,000 కోట్ల తేడా వచ్చింది. అంటే ఇలా ముఖ్యమంత్రి గ్లోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసింది. ఈయన ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. మేము గత 16 నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాగ్ చెప్పింది. సభ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా 6 లక్షల అప్పు, 7 లక్షల అప్పు, 8 లక్షల అప్పు అని గ్లోబల్స్ మానుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు ఏడాదికి 41,000 కోట్లు, కాంగ్రెస్ చేసింది 1,58,000 కోట్లు. ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇకపోతే శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉపయోగించుకున్నది. మేము చాలా స్పష్టంగా కాంగ్రెస్ తప్పిదాలను